ప్రత్యేక హోదా తేగలిగాడా? మరి కడపకు ఆ స్టీల్ ప్లాంట్ తీసుకురాగలిగాడా? ఏమీ చేయలేదు. అంటే ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. మరి కడపకు రావాల్సిన ఉక్కు పరిశ్రమని కూడా తాకట్టు పెట్టాడు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం. మరి అదే కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఇక్కడ ప్రత్యేక హోదా కానీ మనకు స్టీల్ ప్లాంట్ వచ్చితే మరి ఆ స్టీల్ ప్లాంట్ ద్వారా సుమారుగా 20,000 నుంచి 30,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మరి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉండేది రాయలసీమ వాసులకు. మరి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడుకి నిన్ననే అడిగాం, అసలు ఈ రాయలసీమ ప్రాంతానికి నువ్వు ఏం చేశావు? అసలు నువ్వు రాయలసీమలో పుట్టి రాయలసీమలో పెరిగి మరి ఇక్కడి నుంచి నువ్వు అనేక పదవులు అనుభవిస్తూ ఈ రాష్ట్రానికి 3 సార్లు మరి ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యి రాయలసీమకు నువ్వు ఏం చేశావు? అసలు రాయలసీమ ద్రోహి కాదా అని చెప్పి మనం ప్రశ్నించడం జరిగింది. మరి అదే సందర్భంలో మరి స్థానిక మరి ఏదైతే ఎమ్మెల్యేని కూడా ప్రశ్నించడం జరిగింది. తద్వారా అవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్లు పెట్టుకొని నిన్న రాత్రి మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ సొంతూరు దేవుగుడిలో ధ్వంసం చేయడము ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంత దుర్మార్గమా? అసలు ముందుగా దేవగుడి ఫ్యామిలీ ఏ రకంగా రాజకీయాలు వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష మీకు, మీ కుటుంబానికి. ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఈరోజు చలామణి అవుతున్నారంటే ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది మర్చిపోవద్దండి. పుట్టగతలు ఉండవు. మీకు రాజకీయంగా భిక్ష పెట్టి అన్ని విధాలుగా మీకు తోడు బాటు అందించిన అతని విగ్రహాన్ని, ఆయన విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేస్తారా మీరు? ఎవరు కూడా మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు ఈ రాష్ట్రంలో. రాజశేఖర రెడ్డి గారి ఏ ఒక్క అభిమాని కూడా మీకు క్షమించే పరిస్థితి ఉండదు. సామాన్యమైన ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. ఒక మంచి నాయకుడిగా, మంచి పరిపాలకుడిగా, ఒక మంచి ముఖ్యమంత్రిగా, మరీ ముఖ్యంగా రైతుల్లో ఈరోజు ప్రతి రైతు గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు అందించిన తోడుబాటు, గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల కాలంలో చేసి చూపించాడు. ఒక ప్రజానాయకుడు ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా చేసి చూపించిన నాయకుడు ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. మరి అలాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడి యొక్క విగ్రహాన్ని ఈరోజు మీరు ధ్వంసం చేస్తారా? ఖచ్చితంగా ఇవాళ పూర్తిగా మేము ఖండిస్తున్నాము. మరి ఈరోజు నిన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు కూడా చెప్పడం జరిగింది, అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? అరాచక పరిపాలన జరుగుతా ఉంది. రెడ్ బుక్ పరిపాలన జరుగుతా ఉంది. ఎప్పుడైనా మనం చూశామా? ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుల విగ్రహాలు ధ్వంసం చేసిన పరిస్థితి మనం గతంలో ఎప్పుడైనా చూశామా? గత 5 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంది. ఏనాడైనా దివంగత ఎన్టీ రామారావు గారి విగ్రహాలను మనం ఎక్కడైనా చూశామా? ఎక్కడైనా ధ్వంసం చేసినట్టుగా? లేకపోతే ఇందిరాగాంధీ విగ్రహాలు ఉన్నాయి, రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి. ఎవరైనా 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా విగ్రహాలు ధ్వంసం చేసిన పరిస్థితి ఎక్కడైనా చూశామా? మరి ఈ అరాచక ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూశాం. ప్రతి చోట రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. మొన్నటికి మొన్న నంద్యాలలో నరి రోడ్డులో మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహంలో తలను నరికిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో చూశారు, లైవ్ గా చూశారు. ఇంత దుర్మార్గపు పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. మరి శాంతి భద్రతలు కరువయ్యాయి. మరి ఈరోజు ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది.
మరి నిన్న కూడా మనం చూశాం, ఒక ప్రతిపక్ష పార్టీలుగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా, మాజీ శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీలుగా మరి ఆ ప్రాంతానికి మనం పర్యటిస్తామంటే అది ఏదన్నా పాకిస్తాన్లో ఉందా? లేకపోతే అక్కడ పర్యటించకూడదని ఏదైనా నిషేధాలు విధించి ఉండారా? గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పించారని, అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాలని చెప్పి మేము పర్యటన పెట్టుకోవడం జరిగింది. మరి రేపు 3వ తేదీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మేము మా పర్యటన 1వ తేదీ పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఏ విధంగా మీరు అడ్డుకుంటారు? వందలాది పోలీసులను పెట్టి మోహరించి మీరు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేసేదానికి వీలు లేదు అని చెప్పి ఏ రకంగా మమ్మల్ని నిర్బంధించారో మీరందరూ కూడా సాక్షులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా మరి నిన్నటి దినము మరి జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నిజంగా సభ్య సంస్కారం లేని మాటలు. నిజంగా ఒక ఎమ్మెల్సీని, శాసన మండలి సభ్యుడిని పట్టుకొని చెప్పుతో కొట్ట అంటే నిజంగా ఈరోజు కూటమిలో ఉండే వాళ్ళ అధినాయకుడి కాడ నుంచి మరి కింది స్థాయి వరకు కూడా ఈరోజు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఎందుకంటే మొన్న 2 ఏళ్ల పరిపాలన గురించి మరి వెన్నుపోటు దినోత్సవం మేము నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా నిర్వహించడం జరిగింది. మరి ఆ వెన్నుపోటు దినోత్సవం నాడు వేలాది మంది తరలి రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా కేవలం ఒక్క పిలుపుతో వేలాది మంది తరలి రావడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా. మరి అదే స్థాయిలో జమ్మలమడుగులో కూడా సుమారుగా 10,000 పైచిలకు జనాలు ఆ ర్యాలీలో పాల్పంచుకోవడం జరిగింది. తద్వారా మరి అక్కడ ఉండే శాసనసభ్యుడికి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరిగిపోయాయి. మరి ఆయన చెప్తాడు చెప్పుతో కొట్టానని చెప్తాడు. మేము కూడా చెప్పొచ్చు బూటుతో కొట్టామని చెప్పొచ్చు, కానీ మాకు సంస్కారాలు అడ్డు వస్తాయి. మా నాయకుడు ఆ సంస్కారం నేర్పలేదు మాకు. మా నాయకుడు సుమారుగా 2 గంటల పాటు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఎక్కడ కూడా ఒకరిని కూడా దూషించే మాటలు ఎక్కడ రావు. ఆ సంస్కారం మాది కూడా. మేము ఆయన అడుగుజాడలు నడిచే వాళ్ళము. ఆయన ఏదైతే మాకు సంస్కారం నేర్పాడో అదే సంస్కారంతో మేము ముందుకెళ్తున్నాం. మీలాగా, మీ అధినాయకుడిలాగా మరి ఈరోజు మీ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ మరి ఆయన కూడా చెప్పు తీసుకొని బహిరంగ సభలో చెప్పుతో కొట్టా అని చెప్పి మరి ఈరోజు మీ నాయకులకు, మీ అధినాయకులకు, మీకు అందరికి కూడా ఈరోజు మతిస్థిమితం లేదు. ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఎందుకంటే ప్రజల్లో మీకు చులకనవుతున్నారు. మీరు ఈ 2 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఎలాంటి సంక్షేమం చేయలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మీకు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. కాబట్టి మీ ఫ్రస్ట్రేషన్స్ లెవెల్స్ పెరిగిపోవడం జరిగింది. మరి అదే కాకుండా కలెక్టర్ ఎందుకు వాళ్ళకి పర్మిషన్ ఇమ్మని చెప్పి, ఎందుకు వాళ్ళు వచ్చేటే చూసేండే వాళ్ళమని చెప్తాడు. ఎవరు అడ్డుకోమన్నారు? మేము వచ్చేవాళ్ళం కదా, అక్కడే చూసుకుంటాం కదా. ఎందుకు మీరు వందలాది మంది మీరు చూశారు కదా, వందలాది మంది పోలీసులు ఎందుకు అడ్డు పెట్టారు? మేము వచ్చేవాళ్ళం కదా, అక్కడే చూసుకునే వాళ్ళము. బహాబాడిగా అక్కడే చూసుకునే వాళ్ళము మేము. ఎందుకు మీరు పోలీసులు పోలీసులను మోహరించుకొని మనకు అడ్డగించారు?